నమస్కారం పిల్లలు, నా పేరు బిందు మరియు తిరిగి స్వాగతం. మునుపు మీరు చార్జ్, ఎలక్ట్రిక్ కరెంట్, ఎలక్ట్రిక్ సర్క్యూట్ మరియు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ భేదం గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఓం నియమం మరియు నిరోధంపై కొంత సమాచారాన్ని సేకరిద్దాం. అభ్యాస ఫలితాలు. ఈ సెషన్ ముగింపులో మీరు దీని గురించి అర్థం చేసుకోగలరు. ఓం నియమం పదార్థం యొక్క ప్రతిఘటన, వేరియబుల్ రెసిస్టెన్స్, వాహకం యొక్క నిరోధం ఆధారపడి ఉండే కారకాలు. కీలక పదాలు: ఓం నియమం, పొటెన్షియల్ భేదం, కరెంట్, ప్రతిఘటన, సర్క్యూట్లో ప్రస్తుత ప్రవాహానికి వ్యతిరేకత యొక్క కొలత, నిరోధకం, సర్క్యూట్లో విద్యుత్ ప్రవాహాన్ని పరిమితం చేసే లేదా నియంత్రించే విద్యుత్ భాగం. వేరియబుల్ రెసిస్టెన్స్, ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ విలువను సర్దుబాటు చేయగల నిరోధకం. నిరోధం ఒక పదార్థం దాని ద్వారా విద్యుత్ ప్రవాహాన్ని ఎంతవరకు వ్యతిరేకిస్తుంది? జర్మన్ భౌతిక శాస్త్రవేత్త జార్జ్ సైమన్ ఓం పొటెన్షియల్ భేదం మరియు కరెంట్ మధ్య సంబంధాన్ని స్థాపించారు. దీనిని ఓం నియమం అంటారు. ఈ సంబంధాన్ని ఒక కార్యాచరణ నుండి అర్థం చేసుకోవచ్చు. నిక్రోమ్ వైర్ XY పొడవుతో కూడిన సర్క్యూట్ను సెటప్ చేయండి. 0.5 మీటర్లు ఒక అమ్మీటర్, వోల్ట్ మీటర్ మరియు ఒక్కొక్కటి 1.5V గల 4 సెల్లు. ముందుగా సర్క్యూట్లో ఒక సెల్ను మాత్రమే మూలంగా ఉపయోగించండి. సర్క్యూట్లోని నిక్రోమ్ వైర్ XY అంతటా పొటెన్షియల్ లేదా వోల్ట్ మీటర్ V యొక్క కరెంట్ మరియు రీడింగ్ కోసం అమ్మీటర్ 1లోని రీడింగ్ను గమనించండి. తరువాత సర్క్యూట్లోని 2 సెల్లను కనెక్ట్ చేయండి మరియు అమ్మీటర్ మరియు వోల్ట్ మీటర్ యొక్క సంబంధిత రీడింగ్లను గమనించండి. పైన పేర్కొన్న దశలను 3 సెల్లను ఉపయోగించి ఆపై సర్క్యూట్లోని 4 సెల్లను విడివిడిగా పునరావృతం చేయండి. ప్రతి జత పొటెన్షియల్ భేదం V మరియు కరెంట్ I కోసం V నుండి I నిష్పత్తిని లెక్కించండి. ప్రతి సందర్భంలో V/I కోసం దాదాపు ఒకే విలువను పొందినట్లు మనం కనుగొంటాము. అందువలన VI గ్రాఫ్ అనేది గ్రాఫ్ యొక్క మూలం గుండా వెళ్ళే సరళ రేఖ. అందువలన V/I అనేది స్థిరమైన నిష్పత్తి. ఎలక్ట్రిక్ సర్క్యూట్లో ఇవ్వబడిన మెటాలిక్ వైర్ చివరల పొటెన్షియల్ భేదం V దాని గుండా ప్రవహించే కరెంటుకు నేరుగా అనులోమానుపాతంలో ఉంటుంది. దాని ఉష్ణోగ్రత ఒకే విధంగా ఉంటే దీనిని ఓం నియమం అంటారు. V డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I. V/I ఈజ్ ఈక్వల్ టు స్థిరమైనది. V/I ఈజ్ ఈక్వల్ టు R లేదా V ఈజ్ ఈక్వల్ టు IR. ఇక్కడ ఇచ్చిన ఉష్ణోగ్రత వద్ద ఇచ్చిన పదార్థానికి R స్థిరాంకం మరియు పదార్థం యొక్క ప్రతిఘటన అని పిలుస్తారు.
ఒక పదార్థం యొక్క ప్రతిఘటన అనేది ఛార్జీల ప్రవాహాన్ని వ్యతిరేకించే దాని లక్షణం మరియు అందుచేత దాని ద్వారా విద్యుత్ ప్రవహిస్తుంది. ఇది వివిధ పదార్థాలకు భిన్నంగా ఉంటుంది. కొన్ని భాగాలు విద్యుత్ ప్రవాహానికి సులభమైన మార్గాన్ని అందిస్తాయి, మరికొన్ని ప్రవాహాన్ని నిరోధిస్తాయి. ఎలక్ట్రిక్ సర్క్యూట్లో ఎలక్ట్రాన్ల కదలిక విద్యుత్ ప్రవాహాన్ని కలిగిస్తుందని మనకు తెలుసు. అయితే ఎలక్ట్రాన్లు కండక్టర్లో కదలడానికి పూర్తిగా ఉచితం కాదు. అవి కదులుతున్న పరమాణువుల ఆకర్షణ ద్వారా నిరోధించబడతాయి. అందువలన ఒక కండక్టర్ ద్వారా ఎలక్ట్రాన్ల కదలిక దాని ప్రతిఘటన ద్వారా రిటార్డ్ అవుతుంది. తక్కువ నిరోధకతను అందించే ఒక భాగం మంచి కండక్టర్. అధిక నిరోధకతను అందించే ఒక భాగం పేలవమైన కండక్టర్. ఒక ఇన్సులేటర్ చాలా అధిక నిరోధకతను అందిస్తుంది. ఎలక్ట్రాన్ల కదలికకు ప్రతిఘటనను అందించే పదార్థాన్ని నిరోధకం అంటారు. ఓం నియమం నుండి R=V/I. వాహకం యొక్క ప్రతిఘటనను వాహకం చివరల అంతటా పొటెన్షియల్ భేదం మరియు దాని ద్వారా ప్రవహించే కరెంట్ మధ్య నిష్పత్తిగా నిర్వచించవచ్చు. ప్రతిఘటన యొక్క SI యూనిట్ ఓం మరియు ఇది ఓమ్స్ లా చిహ్నం ద్వారా సూచించబడుతుంది. వాహకం యొక్క నిరోధం దాని చివరలలో 1 వోల్ట్ యొక్క పొటెన్షియల్ భేదాన్ని నిర్వహించినప్పుడు 1 యాంపియర్ యొక్క వాహకం దాని గుండా ప్రవహిస్తే 1 ఓం అని చెప్పబడుతుంది. 1 ఓం = 1 వోల్ట్ బై 1 యాంపియర్. మనం I V/R అని కూడా వ్రాయవచ్చు. నిరోధకం ద్వారా కరెంట్ దాని నిరోధకతకు విలోమానుపాతంలో ఉంటుందని సమీకరణం నుండి స్పష్టంగా తెలుస్తుంది. నిరోధం రెట్టింపు అయితే కరెంటు సగానికి తగ్గిపోతుంది. అనేక ఆచరణాత్మక సందర్భాలలో ఎలక్ట్రిక్ సర్క్యూట్లలో విద్యుత్ను పెంచడం లేదా తగ్గించడం అవసరం. వోల్టేజ్ మూలాన్ని మార్చకుండా కరెంటును నియంత్రించడానికి ఉపయోగించే ఒక భాగాన్ని వేరియబుల్ రెసిస్టెన్స్ అంటారు. ఎలక్ట్రిక్ సర్క్యూట్లో ప్రతిఘటనను మార్చడానికి రియోస్టాట్ అనే పరికరం తరచుగా ఉపయోగించబడుతుంది. వాహకం యొక్క ప్రతిఘటన ఆధారపడి ఉండే కారకాల భావనను అర్థం చేసుకోవడానికి మనం ఒక కార్యాచరణను చేద్దాం. ఒక సెల్, ఒక అమ్మీటర్, ఒక కీ మరియు పొడవు L నిక్రోమ్ వైర్తో కూడిన ఎలక్ట్రిక్ సర్క్యూట్ను నిర్మించండి. ఇప్పుడు కీని ప్లగ్ చేయండి. అమ్మీటర్లో కరెంటుని గమనించండి. నిక్రోమ్ వైర్ను అదే మందం కలిగిన మరొక నిక్రోమ్ వైర్తో భర్తీ చేయండి, కానీ 2 రెట్లు పొడవు అంటే 2L. వైర్ యొక్క పొడవు రెట్టింపు అయినప్పుడు అమ్మీటర్ పఠనం సగం వరకు తగ్గుతుందని మనం గమనించాము. ఇప్పుడు వైర్ను మందమైన నిక్రోమ్ వైర్తో భర్తీ చేయండి. అదే పొడవు L. మందమైన వైర్ పెద్ద క్రాస్ సెక్షనల్ ప్రాంతాన్ని కలిగి ఉంటుంది. సర్క్యూట్లో అదే పదార్థం మరియు పొడవు యొక్క మందమైన వైర్ ఉపయోగించినప్పుడు అమ్మీటర్ పఠనం పెరుగుతుందని మనం గమనించాము. నిక్రోమ్ వైర్కు బదులుగా సర్క్యూట్కు రాగితీగను కనెక్ట్ చేయండి. వైర్ మొదటి నిక్రోమ్ వైర్ యొక్క అదే పొడవు మరియు క్రాస్ సెక్షన్ యొక్క అదే ప్రాంతంగా ఉండనివ్వండి. అదే పొడవు మరియు క్రాస్ సెక్షన్ యొక్క ఒకే ప్రాంతం యొక్క విభిన్న పదార్థాల
వైర్ ఉపయోగించినప్పుడు అమ్మీటర్ రీడింగ్ మారుతుందని మనం గమనించాము. ఓం యొక్క నియమాన్ని వర్తింపజేసేటప్పుడు వాహకం యొక్క ప్రతిఘటన ఆధారపడి ఉంటుందని మనం గమనించాము. దాని పొడవు మీద, దాని క్రాస్ సెక్షన్ ప్రాంతంలో, దాని పదార్థం యొక్క స్వభావంపై. ఖచ్చితమైన కొలతలు ఏకరీతి లోహవాహకం యొక్క ప్రతిఘటన దాని పొడవు ఐకి నేరుగా అనులోమానుపాతంలో ఉంటుంది మరియు క్రాస్ సెక్షన్ ఏ ప్రాంతానికి విలోమానుపాతంలో ఉంటుంది. అంటే ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ మరియు ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ బై ఏ. రెండు సమీకరణాలను కలపడం ద్వారా ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ బై ఏ. ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఐ బై ఏ. ఇక్కడ రో అనుపాతం యొక్క స్థిరాంకం మరియు వాహకం యొక్క పదార్థం యొక్క విద్యుత్ నిరోధకత అంటారు. వాహకం యొక్క ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ అనేది విద్యుత్ ప్రవాహానికి నిర్దిష్ట పదార్థం యొక్క నిరోధక శక్తి యొక్క కొలత. ఇచ్చిన పదార్థానికి ఇది స్థిరంగా ఉంటుంది. రెసిస్టివిటీ యొక్క SI యూనిట్ ఒమేగా m. లోహాలు మరియు మిశ్రమాలు 10⁻⁻8 ఓం మీటర్ నుండి 10⁻⁻6 ఓం మీటర్ పరిధిలో చాలా తక్కువ నిరోధకతను కలిగి ఉంటాయి. అవి మంచి విద్యుత్ వాహకాలు. మిశ్రమం యొక్క నిరోధకత సాధారణంగా దానిలోని లోహాల కంటే ఎక్కువగా ఉంటుంది. రబ్బరు మరియు గాజు వంటి అవాహకాలు 10⁻12 నుండి 10⁻17 ఓం మీటర్ క్రమానికి రెసిస్టివిటీని కలిగి ఉంటాయి. పదార్థం యొక్క ప్రతిఘటన మరియు నిరోధకత రెండూ ఉష్ణోగ్రతతో మారుతూ ఉంటాయి. గుర్తుంచుకోవలసిన అంశాలు. ఓం నియమం నిరోధకం యొక్క చివర్లలోని పొటెన్షియల్ తేడా దాని ద్వారా వచ్చే ప్రవాహానికి నేరుగా అనులోమానుపాతంలో ఉంటుంది. దాని ఉష్ణోగ్రత అలాగే ఉంటుంది. నిరోధం అనేది వాహకంలోని ఎలక్ట్రాన్ల ప్రవాహాన్ని నిరోధించే లక్షణం. ఇది కరెంటు యొక్క పరిమాణాన్ని నియంత్రిస్తుంది. ప్రతిఘటన యొక్క SI యూనిట్ ఓం. వోల్టేజ్ మూలాన్ని మార్చకుండా కరెంట్ నియంత్రించడానికి ఉపయోగించే ఒక భాగాన్ని వేరియబుల్ నిరోధం అంటారు. వాహకం యొక్క ప్రతిఘటన నేరుగా దాని పొడవుపై ఆధారపడి ఉంటుంది. దాని క్రాస్ సెక్షన్ యొక్క ప్రాంతంపై విలోమంగా మరియు వాహకం యొక్క పదార్థంపై కూడా ఆధారపడి ఉంటుంది. లోహాలు మరియు మిశ్రమాలు 10⁻⁻8 ఓం మీటర్ నుండి 10⁻⁻6 ఓం మీటర్ పరిధిలో చాలా తక్కువ నిరోధకతను కలిగి ఉంటాయి. రబ్బరు మరియు గాజు వంటి అవాహకాలు 10⁻12 నుండి 10⁻17 ఓం మీటర్ క్రమానికి రెసిస్టివిటీని కలిగి ఉంటాయి.